యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందం, ప్రజలకు 25 ఏళ్ల షాక్ అంటూ ₹2.49 నాడు గగ్గోలు, ₹4.60 నేడు అడ్డగోలు అంటే కరెంటు కొమ్ముకోవడానికి చంద్రబాబు యాక్సిస్ కారు చౌక ఒప్పందంపై అప్పుడు విషయం, 25 ఏళ్లకు అధిక రేట్ల ఫిక్సింగ్ ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు డోకా లేకుండా రైతులకు పగటిపూట 9 గంటలకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించాల కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందానికి కారు చౌకగా యూనిట్ ₹2.49 అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లకు పైగా ఆదా చేశారు. దీన్ని అభినందించాల్సింది పోయి కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కార్ ఇప్పుడు యూనిట్ ఏకంగా ₹4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. తద్వారా దేశ విద్యుత్ రంగ చరిత్రలోని కనీవిరిని ఎరుగని స్కామ్కు తెరతీసింది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం, ఇలా బరి తెగించి భారీ ధర కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్ రంగ నిపుణులు అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలు దీన్ని అతిపెద్ద స్కామ్గా అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వం అత్యంత చౌకగా ISTS ఛార్జీలు లేకుండా కేంద్ర సంస్థ సెకీ నుంచి సోలార్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే బురద జల్లి దేశమంతటా రాద్ధాంతం చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నిస్తున్నారంటూ చంద్రబాబు కొంటుంది ₹4.60 అన్నటువంటి దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఎందుకు